అందుకని దేవుడు బాధపడ్డాడు. పాత నిబంధన పుస్తకంలో మలాకీ ప్రవక్త, మలాకీ పుస్తకం ఉంటుంది కదా. పాత నిబంధనలో చివరి పుస్తకం ఏంటిది? మలాకీ తర్వాత దేవుడు బాధపడి ఇజ్రాయెల్ ప్రజల గురించి బాధపడి 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. దేవుడు అలిగిండు. ఎందుకంటే నన్ను విడిచిపోయింది, నా భార్య నన్ను విడిచిపోయింది, నేను వారికి పెనిమిటినై ఉన్నాను, అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నా నిబంధనలో వీరు లేరు. అందుకని దేవుడు అలిగి కూర్చున్నాడు. ఇక ఎన్ని సంవత్సరాలు అలిగింది దేవుడు? అమ్మో, దేవునికి కోపం వస్తే ఎట్లుంటుంది తెలుసా? భయంకరంగా ఉంటుంది. అందుకని భర్తకు పుట్టు రోషము బహురౌద్రము గలదంట. ఆయన భర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము భార్య. అక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని ఒక భార్యగా పోలుస్తున్నాడు దేవుడు. సో the people of Israelites broke the covenant with God. దేవునితో నిబంధనను త్రోసివేయడం వల్ల 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్ పీరియడ్. తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దూతల్ని పంపి మాట్లాడడం ప్రారంభించాడు. క్రొత్త నిబంధన ప్రారంభం కావడానికి ముందు దేవుని స్వరం మళ్ళీ వచ్చింది. ఎవరికి వచ్చింది తెలుసా ముందు దేవుని స్వరం? చప్పట్లు కొట్టండి. కరెక్ట్. జకర్య దగ్గరికి దేవదూత వచ్చి, ఆయన బహువృద్ధుడు, ప్రధాన యాజకుడు, పిల్లలు లేరు. దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు. గాబ్రియేలు, ఇదిగో నువ్వు కుమారుని కనబోతున్నావు. అయ్యా, నా భార్య వృద్ధురాలు, నా భార్య ఎట్లా కంటది? లేదు లేదు లేదు. దేవుడు నిబంధన చేయాలంటే తన కుమారుని పంపాలి. ఆ కుమారుని ఈ లోకానికి పరిచయం చేయాలి. బాప్తిస్మం ఇవ్వాలంటే నీ గర్భంలో నుంచి వృద్ధురాలైన నీ భార్య ఎలిజబెత్ గర్భం ధరించబోతున్నది. డోంట్ వరీ. ఎలిజబెత్ గర్భములో నుంచి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆయనే ఎవరు? యోహాను. చప్పట్లు మాయపరసం. 400 సంవత్సరాల తర్వాత దేవదూత మొదటిసారిగా జకర్య దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఈ జకర్యతో మాట్లాడిన దేవదూత 6 నెలల తర్వాత మరియమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. అప్పటికి ఈ యొక్క జకర్య భార్య 6వ మాసము గర్భవతి అయి కరెక్ట్గా మరియ దగ్గరికి పోయి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము. 2 చేతులు తలని చెప్దాం. నువ్వు గర్భం ధరించబోతున్నావు, నీకు కుమారుడు కలగబోతున్నాడు. ఇది నాకెలా సాధ్యము? నాకు వివాహం కాలేదు. ఓ, నీ వలన జరిగేది కాదు. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు గర్భం ధరించి కుమారుణ్ణి కనబోతున్నావు. ఆయనే నిబంధన చేసే నిబంధన పుత్రుడు. చెప్పలేదు మాయపరుస్తాం. హల్లెలూయా. నిబంధన పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి నిబంధన మనుషులతో చేయడం కోసము పంపబడిన నిబంధన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల రక్తం చిందించితేనే గాని దేవుడు మానవులతో క్రొత్త నిబంధన చేయలేడు. ఈ పాత నిబంధన ఇజ్రాయేలీలు ఏం చేసినట్ట, దేవునితో ఉన్న ఒడంబడికలో డైవర్స్ తీసుకున్నారు. వాళ్ళు వద్దుగా నువ్వు నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది భార్య. దేవుడు బాధపడి 400 సంవత్సరాలు మాట్లాడలేదు తిరిగి. అందుకని చూడండి, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. పాత నిబంధన కాలంలో అలా వినాలి. ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనను ఎక్కడ రాశాడంటే రాతి పలకల మీద రాశాడు. చెప్పండి, ఎక్కడ రాశాడు? రాతి పలకల మీద రాశాడు. అందుకనే వాళ్ళు బయటనే ఉంచిండు దాన్ని. అయితే క్రొత్త నిబంధన యేసు ప్రభు చివరి రాత్రి, ప్రభు రాత్రి భోజనం, లాస్ట్ సప్పర్ అంటారు దాన్ని, లాస్ట్ సప్పర్. ఆ చివరి రాత్రి భోజనం వేళ
ఆ రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం, తినండి. పాత్రనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీ కొరకు చేయబడుతున్న క్రొత్త నిబంధన రక్తం. క్రొత్త నిబంధన. పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. యూదా వారితోనూ ఇజ్రాయేలు వారితోనూ ఐగుప్తు దేశములో నుండి నేను విడిపించిన దినమున నేను చేసిన నిబంధన లాంటిది కాదు. ఆ రోజు నిబంధన చేసినప్పుడు బాహ్య రూపమైన ఆచారాలు వారికి ఇవ్వబడ్డాయి, సున్నతులు ఇవ్వబడ్డాయి, ధర్మశాస్త్రం పలకల మీద రాయబడింది, రకరకాల పండుగలు, రకరకాల దినాలు, రకరకాల ఆచారాలు ఇవ్వబడ్డాయి. కానీ వారు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు, దాన్ని వారు పాటించలేకపోయారు, వారు విఫలం చెందారు, దేవుని నిబంధనలు నిలవకుండా పడిపోయారు. అయితే యేసు ప్రభు క్రొత్త నిబంధన తీసుకొచ్చాడు. అక్కడేమో గొర్రెపిల్ల రక్తము, పస్కా రక్తము, పస్కా పశువు. ఇక్కడ స్వయంగా దేవుని కుమారుని రక్తం. స్వయంగా దేవుని కుమారుడు ఒక గొర్రెపిల్లగా మన కొరకు వధింపబడి తన రక్తము చేత నిబంధనను స్థిరపరిచాడు. ఆ ఉన్న ఒక్క కుమారుని పంపిండు, ఈ నిబంధనను దేవుడు చేశాడు, ఈ నిబంధనను దేవుడు స్థిరపరిచాడు ఫర్ ఎవర్, శాశ్వత కాలం కొరకు. ఇంకో నిబంధన రాదు, అయిపోయింది ఈ నిబంధన, చివరి నిబంధన. అయితే దేవుడు అన్నాడు, వారి మనస్సులలో, వారి హృదయములలో నేను రాస్తాను. క్రొత్త నిబంధన హృదయములో రాయబడింది, పాత నిబంధన రాతి పలకల మీద రాయబడింది. క్రొత్త నిబంధన హృదయములకు సున్నతి, హృదయములకు సున్నతి, చెవులకు సున్నతి, మనస్సులకు సున్నతి, ఆలోచనలకు సున్నతి. పాత నిబంధన బాహ్య రూపమైన సున్నతి, కానీ క్రొత్త నిబంధన అంతరంగపు సున్నతి. ఈ యొక్క అంతరంగములో జరిగిన మార్పు, నీ అంతరంగములో జరిగినటువంటి మార్పుకు సూచనగా బాప్తిస్మము అనే గుర్తు క్రొత్త నిబంధనకు. హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం. వివాహం కూడా ఒక నిబంధన. భార్య భర్తలు ఏం చేయాలి? ప్రమాణాలు చేయాలి, చేతులు చేసి. మొన్న ఒక పెళ్లి చేసి వచ్చినాం 2024 నర్సంపేట దగ్గర. అందులో అబ్బాయి చెయ్యి ఈయన నిబంధన చేయాలి. ఈ అబ్బాయి నిబంధన చేయగానే అమ్మాయి వెంటనే చేయి తిప్పుతుంది ఇట్లా. మామూలుగా అమ్మాయి ఇప్పుడు నువ్వు అబ్బాయి చేయబెట్టి వాగ్దానం ప్రమాణం చేయాలి అని మనం చెప్తాం కదా. నేను అనకముందే ఆమె వెంటనే చేయి తిప్పి ఆమె చేయబెట్టింది. ఓ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే వీడు ఎక్కడ తప్పిపోతాడో ఈ వాగ్దానంలో నుంచి. హల్లెలూయా. నేను ఇట్లా చెప్తాం అనుకుంటే అమ్మాయి ఇప్పుడు నువ్వు ఆయన చేతిలో అని అనకముందు ఆమె వేసేసింది. ఎస్, ప్రమాణం. అయితే ఈ ప్రమాణానికి గుర్తు ఏంటిదంటే ఉంగరాలు. ఏమైనా హల్లెలూయా. భారతదేశం యొక్క ఆ సాంప్రదాయ ప్రకారంగా దానికి ఆ ఉడంబడిక గుర్తు మంగళసూత్రం, రింగ్, భార్యకు భర్తకు ఉంగరం. ఇది వివాహం యొక్క ఉడంబడిక గుర్తు. కాబట్టి ఈరోజు యేసు రక్తములో మన అంతరంగము శుద్ధి చేయబడి మారు మనసు పొంది బాప్తిస్మం ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఆ నిబంధనలో మనం అడుగుపెట్టాము. ఇంకా కొంతమంది అడుగుపెట్టలే. ఎవరు? బాప్తిస్మం తీసుకుని వారు ఇంకా నిబంధన బయటనే ఉన్నారు. అదే నిబంధనలో అడుగుపెట్టాలి. ఇంకెవరెవరు బాప్తిస్మం తీసుకోలేదు? మొన్న నర్సంపేట చర్చిలో 1వ తారీఖు రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ వాక్యం విని నేను కూడా బాప్తిస్మం తీసుకుంటున్నాను. 8 మంది బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్ళు వస్తున్నారు పోతున్నారు కానీ బాప్తిస్మం తీసుకుంటలే వాళ్ళు. హల్లెలూయా. వస్తాను, తల మీద చేయబెట్టంటాను, ప్రార్థన చేసుకుంటాను, స్వస్థత పొందుకుంటాను, ఆశీర్వాదం పొందుకుంటాను, పోతున్నారు కానీ నిబంధనలోనికి రావట్లేదు. ఈ బాప్తిస్మం అనేది యేసును నిన్ను ఐక్యపరుస్తా ఉంది. క్రీస్తుతో ఏకమైపోతున్నాము ఈ బాప్తిస్మం అనే కార్యము ద్వారా. మంగళసూత్రము ధరింపజేసినప్పుడు వధువును వరుణ్ణి చేతిలో చేయి కలిపి
ప్రమాణాలు చేసినప్పుడు వారిద్దరూ ఐక్యపరచబడుతున్నారు. వారిద్దరు ఏక శరీరం. చెప్పకూడదు భయపరుస్తాం. హల్లెలూయా. వారిద్దరూ ఏక శరీరం. చెప్పండి, అందరూ చెప్పండి. ఇప్పుడు భార్య వేరు భర్త వేరు కాదు, భార్య భర్తలు ఒకటే, ఒకే ఆలోచన, ఐక్యత. ఇప్పుడు బాప్తిస్మం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటున్నావో యేసుక్రీస్తుతో ఐక్యపరచబడుతున్నావు. ఏమేన్ గట్టిగా చెప్పలేదు పరుస్తాం. ఓకే, బాప్తిస్మం తీసుకున్నాను, నిబంధనలో అడుగుపెట్టాను. ఎట్లా బాప్తిస్మం తీసుకోవాలంట? మారు మనసు పొంది, హృదయము సున్నతి పొంది, అంతరంగము మార్పు చెంది. పెళ్లి కోసం పోయి మునుగుడు కాదు, ఏదో బాప్తిస్మం తీసుకోకపోతే నాకు శోధనలు వస్తున్నాయి అందుకని బాప్తిస్మం తీసుకోవాలి అందుకు కాదు. వాళ్ళు తీసుకుంటారు కాబట్టి నేను తీసుకోవద్దా, నేను కూడా తీసుకుంటా కాదు. మారు మనస్సు పొంది బాప్తిస్మం. చూడండి అపోస్తలులు 2:30